ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మనే కదా, ఇప్పటికే అది ఉన్నట్టేనా? డిస్మిస్ అయిన తర్వాత ఉంటుందా ఉండదా? అంటే ఇప్పటికి నేను ఎంప్లాయీని కాదు కాబట్టి ఇప్పుడు దాన్ని చెప్పలేము. నేను ఎంప్లాయీగా ఉన్నంత వరకు నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్. ఓకే సార్, ఇక్కడ గతంలో ఎప్పుడు లేనిది ఏపీ హిస్టరీలో ఒక రికార్డు స్థాయిలో 19వ తారీఖున ఒక ఉద్యోగ సంఘం నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే 20వ తారీఖున డిస్మిస్, 24 గంటల్లో డిస్మిస్ చేసినటువంటి హిస్టరీ మొదటిసారి నమోదైంది. ఏంటి మీ పైన అంత కక్ష ఏంటి ప్రభుత్వానికి? అవును సార్ ఒకటి నేను ఒక్కనే కాదు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది. మీరు గమనిస్తే ఆదివారం రోజు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు పెట్టారు, రెవెన్యూ అధ్యక్షుడు బొప్పరాజు గారు పెట్టారు, ఏపీజీ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు పెట్టారు. అంటే ఇప్పుడు ఏమైందంటే నా మీద కేసు 2 సంవత్సరాల నుంచి ఉంది సార్. కలెక్టర్ రిపోర్ట్ కూడా వచ్చి కూడా 8 నెలలు అయింది. నిన్న ఎందుకు చేశారంటే 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు ఏమీ చేయలేదనే అసంతృప్తి ఆవేదన ప్రతి ఉద్యోగిలో ఉంది. ఆ ఉద్యోగుల ఆవేదన ఉంది కాబట్టి ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా అది గమనించి మనం కామ్గా ఉంటే ప్రభుత్వం ఇంకా ఏమి చేయదు ఉద్యోగులకు, ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఏదో ఒక కార్యాచరణ చేయాలి, ఏదో ఒక నిరసన కార్యక్రమాలు చేయాలని అందరూ బయటకు వచ్చి మాట్లాడి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిండ్రు ఆదివారం రోజు. అది ఇచ్చిన రోజు మరుసటి రోజు ఎందుకు చేశారంటే అందరూ ఉద్యోగులందరూ రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇలాంటి టైంలో రోడ్డు మీదకి వచ్చే ఇబ్బంది పడతాము అంటే మనం ఉద్యోగులకు ఏమి చేయకూడదు. మామూలుగా ప్రభుత్వం ఉద్యోగుల ఆవేదన ఉంది, ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళ అసంతృప్తి చల్లార్చాలంటే వాళ్ళు మీటింగ్ పిలిచి మీకు ఇవ్వాల్సేటి ఇవి ఉన్నాయి, ఇవి చేయలేము, ఏదో ఇది చేసాము, ఇవ్వాల్సిన వాటిలో 10% అని ఇచ్చి సంతృప్తి పరుస్తారు. అవును, 4 డిఏలు అంటే 1 డిఏ ఇచ్చి అట్లా ఏదైనా చేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఏమి ఇవ్వకుండా, ఉద్యోగులకు ఏమి చేయకూడదు, కానీ ఉద్యోగులు రోడ్డు మీదకి రాకూడదు, ఉద్యోగులు మాట్లాడకూడదు. అట్లా చేయాలంటే వాళ్ళ మాట్లాడే వాళ్ళని అనగదొక్కాలి, భయపెట్టాలి అనే ఒక్క ఉద్దేశంతోనే నా మీద ఈ ఆర్డర్ ఈ చర్య తీసుకున్నారు సార్. ఇది చాలా తప్పుడు చర్య. అంటే ఈ కేసు అంటే గవర్నమెంట్ సీసీ రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలంటే ప్రభుత్వం ఎలాంటి కేసులు చేయాలనేది చాలా స్పష్టంగా ఉంది సీసీ రూల్స్ లో. ఏంటి బ్రైబరీ కేసులు, కరప్షన్ కేసు, బైగామి అంటే 2 పెళ్లిలు చేసుకునే కేసులు గానీ, ఫోర్జరీ కేసులు గానీ, ఉమెన్ హరాస్ చేసిన కేసులు గానీ, ఇలాంటి కేసుల్లో మాత్రమే డిస్మిస్ అనే పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి. కానీ ఇలాంటి ఏమీ లేకపోయినా గవర్నమెంట్ ఇలాంటి చర్య తీసుకుందంటే ఇంతవరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే లేదా ఎన్నికల్లో ప్రభావితం చేసేలా చేస్తే సర్వీస్ రూల్స్ ఉన్నాయి కదా కొన్ని, మీకే బాగా తెలుసు. అవి వాటి ప్రకారం ఉద్యోగిని తొలగించే అవకాశం ఉంటుంది కదా. మరి మీరు అలాంటిది ఏమన్నా పాల్గొన్నారా? అలాంటి సందర్భాల్లో డిస్మిస్ చేసే అలా పాల్పడలేదు లేదు, అలా చేసినా డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు సార్. మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో కొట్లాడి అందరినీ అపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టి వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ప్రభుత్వం ఓడిపోయినాక వచ్చి అడిగితే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా పాల్గొంటే డిస్మిస్ చేయాలనే రూల్ ఎక్కడా లేదు. ప్లస్ ఒకటి నేను ఎక్కడా పాల్గొనలేదు. నా మీద పెట్టిన కేసు చూసుకుంటే మీరు నేను ఎలక్షన్ టైంలో 4 డిపోల్లో తిరిగి ప్రచారం చేసిన అనేది కేసు. కానీ నేను తిరిగి 4 డిపో మేనేజర్లు మీకు వాట్సాప్ లో పంపించిన సార్, ఆ డిపో మేనేజర్లు ఇచ్చిన రిపోర్ట్ కూడా 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు. అయినా ప్రభుత్వం అడ్డగోలుగా అంటే ఏమి ఆధారాలు లేవు అయినా కూడా చేసిందంటే మనం చేసేది, మన దగ్గర పవర్ ఉంది చేసేద్దాం, కోర్టుకు పోయి వచ్చి అప్పుడు చూసుకుందాం అనే అహంకారంతో చేసింది తప్ప ఉద్యోగులను భయపెట్టాలి, ఉద్యోగుల వాయిస్ ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతున్నా కాబట్టి నా మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడే ధైర్యం చేయరు అనే ఒక దురుద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు ఒడిగట్టింది. అయినా ఇది నిలబడదు. ఇది ఏ రకంగానూ అంటే నేను తప్పు చేయలేదు, తప్పు చేసిన ఆధారాలు ఒకటి కూడా లేవు. ప్లస్ ఒకవేళ ఇన్ కేసు తప్పు చేసినా కూడా ఆ తప్పుకు విధించే శిక్ష ఇది కాదు, డిస్మిస్ చేసే కేసు ఇది కాదు. కాబట్టి ఏ రకంగానూ ఇది సమర్థించే చర్య కాదు. కాబట్టి కోర్టులో ఖచ్చితంగా ఇది నిలబడదు సార్. ప్రభుత్వాన్ని ఆశిస్తున్నా. అయితే ప్రభుత్వాన్ని నేను మీకు ఆ నమ్మకం ఉందా, నిలబడుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే సిసిఏ రూల్ 1991 ప్రకారం డిస్మిస్ చేయొచ్చని అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ప్రభుత్వం అంటుంది. ఓకే, మరి కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా? సిసిఏ రూల్ చెప్తున్నా నేను స్పష్టంగా. సిసిఏ రూల్ లో ఏముంది? సిసిఏ రూల్ లో ఖచ్చితంగా నేను చెప్పిన ఉంది కదా సార్, బ్రైబరీ, కరప్షన్, బైగామి, మోరల్ టర్పిట్యూడ్, ఫోర్జరీ,
ఈ ఉమెన్ హెరాస్మెంట్ వీటికి మాత్రమే డిస్మిసల్ ఉంది, మిగతా వాటికి డిస్మిస్ చేయడానికి లేదు ప్రభుత్వానికి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కోర్టులో న్యాయం జరుగుతుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఒక ఉద్యోగి ఆర్టీసీ కార్మికుల్ని ప్రభావితం చేసేలా మనం రుణం తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికని మీరు ప్రచారం చేశారని మీ పైన ఆరోపణ. ఆ ఆరోపణకి తగినట్టే ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలా ఎన్నికల ప్రచారం చేశారు అనేది రెండోది. దానికి తగినట్టే దానికి ఏదో కొన్ని ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఉందా? ఎక్కడైనా ఏ డిపో మేనేజర్ అయినా ఇచ్చారా ఆధారాలు? వీడియోలు కానీ ఫోటోలు? నేను నిన్నటి నుంచి అన్ని మీడియా సంస్థలతో మాట్లాడినా, చాలా టీవీలో మాట్లాడినా, ఆధారం ఉంటే చూపించండి అని. ఆధారం ఉంటే చూపించండి అని నేను నిన్నటి నుంచి అడుగుతున్నా. ఏ మీడియా నా మీద వ్యతిరేక ప్రచారం చేసే మీడియాలు కొన్ని మీడియా సంస్థలు వాళ్ళు కూడా ఏం చూపించడం లేదు. వాళ్ళు నేను అంతకుముందు ఏదో మాట్లాడిన వీడియోలో అవన్నీ పెడుతున్నారు తప్ప, నేను ఎలక్షన్ టైంలో ఈ రకంగా పాంప్లెట్ పంచిన ఒక ఫోటో గానీ, నేను అక్కడ మీటింగ్ పెట్టిన ఒక వీడియో గానీ ఏదైనా ఉంటే ఒకటి చూపిమనండి. ఏమి ఎలాంటి ఆధారం లేవు. 100% ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. నేను ఇంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కదా ప్రభుత్వాన్ని, ఇంత విమర్శిస్తున్నా కదా, మీకు ఉంటే చూపించండి. నేను కోర్టుకు కూడా వెళ్ళను. నేను పాంప్లెట్ పంచిన ఫోటో గానీ, నేను పాంప్లెట్ పంచిన వీడియో గానీ, నేను అక్కడ ఎలక్షన్ లో పలానా పార్టీకి ఓటేయమని చెప్పిన వీడియో కానీ, నేను మీటింగ్ పెట్టిన వీడియో కానీ ఉంటే మీరు రిలీజ్ చేయండి. నేను కోర్టుకు కూడా వెళ్లకుండా నేను మీకే సారీ చెప్పి నేను ఉద్యోగం నేనే వదిలేసుకుంటా. అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి ఆధారం లేదు. అడ్డగోలుగా చేయాలా? ఎందుకు చేస్తుందంటే 100% సార్. వాళ్ళు 2 ఏళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ 9 హామీలు. ఇందాక మీరు కొన్ని హామీలు చెప్పిన 9 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 9 హామీలో ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారు లేదు. పిఆర్సీ సమయం దాటిపోయిందంటే పిఆర్సీ ఉద్యోగులకు ఎప్పుడు 2023 జూలై నుంచి రావాలి పిఆర్సీ. ఈ పిఆర్సీ టైం అయిపోయి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి పిఆర్సీ కమిషన్ ఇలా గత ప్రభుత్వం చేసిన పిఆర్సీ కమిషన్ ను బెదరగొట్టి వీళ్ళు పంపించిండ్రు. రిజైన్ చేసిండు ఆయన. ఎందుకు చేసిండు? వీళ్ళేమనుకుంటే ఎందుకు రిజైన్ చేస్తాడు? రిజైన్ చేసిన కమిషనర్ స్థలంలో ఇంతవరకు కమిషన్ అపాయింట్ చేయలే. కమిషన్ అపాయింట్ చేసినాక కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారు. దాని మీద ఉద్యోగంతో చర్చించి ఇది జరిగేదానికి ఇంకెప్పుడు జరుగుతుంది? అపాయింట్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. అపాయింట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు పడుతుంది సార్ ఇంప్లిమెంట్ చేయాలంటే. అలాంటిది ఈ రోజుకి కమిషన్ అపాయింట్ చేయలే. కమిషన్ అపాయింట్ చేసేది ఎప్పుడు వీళ్ళు అంటే 2029 ఎన్నికల దాకా వీళ్ళకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేదు. దాన్ని నేను ప్రశ్నించుతుంటే వాళ్ళకి నచ్చడంలే. 1వ తారీఖు జీతం ఇస్తామంటున్నారు. ఎవరికి ఇచ్చిన 1వ తారీఖు జీతం చెప్పమనండి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, జీతాలు రావటం లేదా? తక్కువ జీతం వచ్చే ఉద్యోగులు కాబట్టి 100% రావడం లేదు. అదే నేను చెప్తున్నా సార్. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, తక్కువ జీతం ఉద్యోగులు కాబట్టి 1వ తారీఖు వాళ్ళకు జీతం ఇచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళకు తర్వాత జీతాలు బిల్లు వేసేవాళ్ళు. అప్పుడు టీచర్లకు, పెన్షనర్లకు 2-3 తారీఖులో లేట్ అయ్యేది. మిగతా ఉద్యోగులందరికీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 1వ తారీఖు జీతం పడేది. ఈ రోజు ఏమవుతుంది? రెగ్యులర్ ఉద్యోగులు 1వ తారీఖు జీతం పడుతుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లేట్ అవుతుంది. 10వ తారీఖు కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు నేను ఈ రోజు చెప్తున్నా, ఈ రోజుకి కాంట్రాక్ట్ లక్షలకు జీతం 1 నెల కాదు 2 నెలల జీతం రాలేదు. నిజమే కాదు చెప్పమండి. ఫైనాన్స్ సెక్రటరీని, ఫైనాన్స్ మినిస్టర్ గానీ ఎవరైనా మాట్లాడమని నిజం కాదేమో. ఈ రోజుకి కాంట్రాక్ట్ లక్షలకు 2 నెలల నుంచి జీతం లేదు. మళ్ళీ ఎవరికి 1వ తారీఖు జీతం ఇస్తున్నారు? సిపిఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వం జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ తీసుకొచ్చింది. దానికంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొచ్చామని చెప్పిండ్రు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది వీళ్ళొచ్చి. ఏం అసలు దాని మీద స్పందించిందా? ఒక కమిటీ వేసిందా? సిపిఎస్ ఉద్యోగులు పిలిచి మాట్లాడిందా మీకు ఇదే విధంగా న్యాయం చేస్తామని చెప్పి? అసలు దాని గురించి రెస్పాన్సే లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ పథకాలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక ఉద్యోగికి ఒక ప్రభుత్వ పథకం ఇవ్వలేదు. పెన్షన్లు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు అది లేదు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామన్నారు, అది లేదు. అంగన్వాడీలో గ్రాట్యుటీ ఇస్తామన్నారు, అది లేదు. ఒక సమగ్ర శిక్ష వాళ్ళకు జీతం పెంచిన, బీఆర్ఏలకు జీతం పెరగల. అవన్నీ వదిలిపెట్టండి. వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీని వదిలిపెట్టండి. రెగ్యులర్ గా రావాల్సిన డిఏలు ఇచ్చిందా? 2 నెలలు ఈ ప్రభుత్వం 1 డిఏ ఇచ్చింది. 4 డిఏలు ఉండే చరిత్ర గతంలో ఎప్పుడు లేదు. కరోనా టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 డిఏలు హోల్డ్ చేసింది కాబట్టి అప్పుడు పెండింగ్ ఉన్నాయి తప్ప మిగతా సందర్భంలో 4 డిఏలు ఉద్యోగులకు పెండింగ్ ఎప్పుడు లేదు. ఇప్పుడే ఉన్నాయి. డిఏలకు దిక్కు లేదు. ప్రమోషన్లు ఇవ్వడం లేదు. అసెంబ్లీలో అన్ని ఖాళీలు ఉన్నాయి. ఎస్ఓలు, ఏఎస్లు, అడిషనల్ సెక్రటరీ అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రమోషన్ 2 నెలల నుంచి ప్రమోషన్ ఇచ్చిన చెప్పండి. మా సచివాలయంలో 70 ఎస్ఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ఏం చేసింది ఉద్యోగులకు?
ఒక్క 2 ఏళ్లలో ప్రభుత్వం ఉద్యోగులకు పలానా పని చేసినామని చెప్పి చెప్పమండి. నా మీద కొందరు పచ్చ జర్నలిస్టులు, పచ్చ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా, ఒక పార్టీ ఏజెంట్ అని. నేను చెప్తున్నాను, నేను గత ప్రభుత్వం మంచి చేసింది కాబట్టి మంచి చేసిందంటే పార్టీ ముద్ద చేసిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఈ ప్రభుత్వానికి వకాలతో పుచ్చుకుంటున్నారు కదా. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసినా మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. మీకు చూపించండి ఒక పని, ఉద్యోగులకు ఉపయోగపడే పని ఒక్కటి చేసిందేమో చూపించండి. గత ప్రభుత్వంలో కరోనా వంటి సంక్షోభం ఉన్నప్పటికీ, కరోనా ఇబ్బంది ఉండి రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా పడిపోయినా కూడా 23% ట్రీట్మెంట్తో పీఆర్సీ ఇచ్చింది. అదే కరోనా సంక్షోభంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఉండింటే ఉద్యోగులందరికీ, నేను ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ అందరినీ అడుగుతున్నా, మీ మనస్సాక్షికి, మీ గుండెల మీద చేసుకొని మీ మనస్సాక్షిగా ఆలోచించండి. ఈ ముఖ్యమంత్రి కరోనా సందర్భంలో ఉండింటే మనకు పీఆర్సీ వచ్చినదా? 23% వదిలేదు, కనీసం 20% పీఆర్సీ అంటే మనకి ఇచ్చినవాడా? 100% ఇచ్చినవాడు కాదు. అప్పుడు మన జోబులో, మన జీతం నుంచి 1 రోజు 2 రోజుల్లో కరోనా ఇబ్బంది ఉంది, రాష్ట్ర ఆదాయం పడిపోయిందని చెప్పి అంతకుముందు రాజధాని కోసం ఒక ఉండి పెట్టింది. మనందరికీ తెలుసు. ఇట్లా కరోనా కోసమని కరోనా ఉండి ఒకటి పెట్టి మా ఎంప్లాయీస్ జీతాల నుంచి 1 రోజు 2 రోజు శాలరీ లాగేసి ఉండేవాడు తప్ప ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినవాడా కరోనా సంక్షోభంలో ఈ ముఖ్యమంత్రి ఉంటే? అప్పుడు ఆ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ 80% హామీలు ఫస్ట్ సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేసింది. కాదని చెప్పమండి, మీ పచ్చ మీడియా జర్నలిస్ట్ వచ్చి చెప్పమండి కాదని. ఆయన ఇచ్చిన హామీలన్నీ తీసి ఈ హామీలు అమలు చేయలేదని చెప్పమండి. 27% అయ్యారు. గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్ అప్రూవ్ చేసి 2019 జూలై 1 నుంచి 27% అయ్యారు ఇచ్చిండ్రు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోకి విలీనం చేసిండ్రు. 3,600 కోట్ల సంవత్సరానికి భారం పడినా కూడా వచ్చిన 6 నెలల్లోనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఆశా వర్కర్లకు జీతం పెంచిండ్రు, అంగన్వాడీలకు జీతం పెరిగింది, సమగ్ర శిక్ష వాళ్ళకి జీతం పెరిగింది. మహిళా ఉద్యోగులకు 2 నెలలు ఉండే చైల్డ్ కేర్ ను 6 నెలలకు పెంచిండ్రు. మహిళా ఉద్యోగులకు స్పెషల్ ఇబ్బందులు, వాళ్ళకు ప్రత్యేకమైన ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాళ్ళకి 5 స్పెషల్ క్యాజువల్ లీవ్లు సంవత్సరానికి ఇచ్చిండ్రు. అంతకంటే ముఖ్యంగా ఉద్యోగులకు ప్రమోషన్ల కోసం, ఇంక్రిమెంట్ల కోసం డిపార్ట్మెంట్ టెస్ట్ రాస్తారు. అలాంటి డిపార్ట్మెంట్ టెస్టుల్లో కూడా ఇబ్బంది పెట్టాలని 2014-19 మధ్య ఉన్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం డిపార్ట్మెంట్ టెస్టుల్లో నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే డిపార్ట్మెంట్ టెస్టుల్లో ఉద్యోగులు పాస్ అయ్యే ఉద్యోగుల సంఖ్య తగ్గించడానికి డిపార్ట్మెంట్ టెస్టులో నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసుకొచ్చి ఉద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. దాన్ని గత ప్రభుత్వం తీసేసి డిపార్ట్మెంట్ టెస్టులు నెగిటివ్ మార్కులు అంటే తీసేయండి అని చెప్పి తీసేసిండు. అది తీసేయడం వల్ల తర్వాత జరిగే డిపార్ట్మెంట్ టెస్టులో 75% ఉద్యోగులు పాస్ అవుతున్నారు. ఈ రకంగా ఏ రకంగా తీసుకున్నా కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంటే 100 రెట్లు మేలు. మీరు ఏం చేసింది, మీరు ఏం చేయకుండా మిమ్మల్ని ఎట్లా పోవడాలా? గత ప్రభుత్వం మంచి చేసింది కాబట్టి మంచి చేసిందని మేము మాట్లాడతాం. ఎప్పుడైనా జరిగేది ఇదే. 2014-19 మధ్య అప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులందరూ అప్పుడు ప్రభుత్వాన్ని డిఏ ఇచ్చినప్పుడు అయ్యారు, ఏదన్నా ఉద్యోగులు మేలు చేసినప్పుడు కొనలేదా? అప్పుడు వాళ్ళందరి మీద టీడీపీ ముద్రేసి వాళ్ళను ఉద్యోగం నుంచి తీసేయాలా? ఇది నేను వెంకటరామరెడ్డి గారు ఇంకొక విషయం చెప్తున్నా సార్ ఈ సందర్భంగా. చెప్పండి సార్. చెప్పండి. ఉద్యోగులను రాజకీయంగా వాడుకోవడం అనేది మొదలుపెట్టిందే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. చాలా స్పష్టంగా 2014-19 మధ్య మీరు గమనించండి. ముఖ్యమంత్రి గారు ఏ ప్రోగ్రాం చేసినా ఉద్యోగులు బస్సులు వేసుకొని పోవాలా. పోలవరంలో ఆయన ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తే అక్కడికి సెక్రటరియట్ నుంచి బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్లిండ్రు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే అది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఉద్యోగులందరూ బస్సులు వేసుకొని వచ్చి విజయవాడ సెంటర్లో నవనిర్మాణ దీక్ష చేసిండ్రు. ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ విభేదాలు వచ్చి ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి బీజేపీ శత్రువైనప్పుడు ప్యాకేజ్ బాగాలేదు, ప్రత్యేక హోదా కావాలంటే ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు గారు ఎలా వ్యవహరించారు? ప్రత్యేక అశోక్ బాబు గారు ఢిల్లీ, అశోక్ బాబు పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి బీజేపీ నోటీస్ అని చెప్పి, అంటే ముఖ్యమంత్రి గారు బీజేపీతో ఉన్నంతసేపు బాగుంది, ఆయన బీజేపీ నుంచి విడిపోగానే మళ్ళీ కర్ణాటకకి వెళ్ళి కర్ణాటకలో బీజేపీని ఓడించడని చెప్పి ప్రచారం చేసిండ్రు. అలాగే మా ఎంప్లాయీస్ అందరినీ తీసుకెళ్లి ఢిల్లీలో వాళ్ళకి నల్ల చొక్కాలు వేసి మోడీ గారిని, వ్యక్తిగతంగా మోడీ గారిని తిట్టించడం, బీజేపీని తిట్టించడం చేయలేదా? ముఖ్యమంత్రి హోదాలో మీరు ముఖ్యమంత్రిగా ఉండి పక్కన ఉద్యోగ సంఘాల నాయకులను కూర్చోబెట్టి నల్ల చొక్కాలు వేసి వాళ్ళతో ఒక రాజకీయ పార్టీని తిట్టించి ఒక రాజకీయ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం, బీజేపీకి రాష్ట్రంలో ఒక సీటు కూడా రానివ్వని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి మీరు నా మీద ఇలాంటి చర్య తీసుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా? నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇన్ని పనులు చేసిన మీరు, నేను ఏం తప్పు చేయకుండా ఎలాంటి ఆధారం లేకుండా నేను ఎక్కడ పాలన పార్టీ పేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పలే, ఎలక్షన్ గురించి మాట్లాడలే, ఏం ఓటేయమని చెప్పలే, ఎక్కడ ఏం చెప్పకుండా నా మీద ఇలాంటి చర్య తీసుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను. రైట్, ఒక పాయింట్ చెప్పండి. వాళ్ళందరూ ఢిల్లీలో మీకు ఫోటోలు కూడా చూపిస్తా, చూడండి. చూపించండి.
సార్ అదే ఢిల్లీలో జరిగిన ఢిల్లీలో ఇవన్నీ ఫోటోలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్ని వాళ్ళు మాట్లాడింది కూడా మీకు వీడియో పెట్టానండి. వాళ్ళు మాట్లాడింది కూడా ప్లే చేయండి. ఏం మాట్లాడారు? రాష్ట్రంలో బీజేపీని గెలవనివ్వం, బీజేపీని ఒక్క సీటు రానివ్వం అని చెప్పి మాట్లాడింది ఈ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడితే అప్పుడు మీకు బాగా ఉండింది. 2019 ముందు అందరూ ఉద్యోగ సంఘాల నాయకులు అన్ని పేపర్లలో ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం, మాకు మంచి చేసింది, మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని అన్ని ఇంటర్వ్యూలు ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లలో పబ్లిష్ అయినాయి. అదంతా ఎన్నికలు ఒకటి ఉల్లంఘన. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలా? వాళ్ళందరూ డిస్మిస్ చేయాలా? చాలా అడ్డగోలుగా చేసిన వ్యవహారం ఇది. కేవలం ఉద్యోగులను భయపెట్టడానికి చేసిన వ్యవహారం తప్ప ఇది నిలబడే ఇష్యూ కాదు, కోర్టులో నిలబడేది కాదు. వాళ్ళకు కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కాకపోతే మన దగ్గర అధికారం ఉంది, అడ్డగోలుగా చేద్దాం, తర్వాత కోర్టు నుంచి వచ్చినప్పుడు చూద్దాం అనే ఒక అహంకారంతో చేసిన చర్య. ఖచ్చితంగా దీని మీద కోర్టులో ఫైట్ చేస్తాం. కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. రైట్.